జై శ్రీమన్నారాయణ. శ్రీ మహావిష్ణువును జలనారాయణుడు అని ఎందుకు అంటారు? విష్ణు పురాణం ప్రకారం జగత్తు సృష్టి ముందు విశ్వం మొత్తం నీటిలో ఉండేది. ఆ నీటిపై ఆదిశేషునిపై శ్రీ మహావిష్ణువు శయనస్థితిలో ఉండేవారు. అందుకే ఆయనను జలనారాయణుడు అని అంటారు. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క స్వామివారి రూపం హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణగిరి అనే ఆలయంలో ఉన్నది. ఇదే విధంగా పద్మనాభ స్వామి ఆలయం కూడా మూర్తి శయనస్థితిలో నీటి మీద ఉంటాడు. ఇది జలనారాయణుడి యొక్క అత్యంత ప్రసిద్ధ రూపం. శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనించగా లక్ష్మీదేవి అమ్మవారు పాదసేవలో ఉంటారు. ఆయన యొక్క నాభి నుండి బ్రహ్మ పుట్టి సృష్టిని ప్రారంభిస్తాడు. చుట్టూ నీటి తడిలో విశ్వం ప్రతిఫలిస్తుంటుంది. మీరు కూడా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని ఆయన యొక్క కృపకు పాత్రలు కండి. జై శ్రీమన్నారాయణ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ద వేదాంత టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ కొట్టి ప్రోత్సహించండి.